పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కూర్మ గ్రామంలో ఆధ్యాత్మిక మందిరానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి బూడిద చేశారు. ఆధ్యాత్మిక గురువు రాధాకృష్ణ మందిరంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భక్తులు పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలో మందిరం కాలిపోయింది. ఆధ్యాత్మిక మందిరం అగ్ని ప్రమాదం గురి కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో దుండుగుల ఆనవాళ్లు సేకరించారు. అగ్ని ప్రమాదంలో విలువైన పుస్తకాలు, సామాగ్రి కాలిపోయాయని, తీవ్రమైన నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దాదాపు 50 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హిర్రమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కూర్మ గ్రామం ఉంది. ఇక్కడ పాతకాలం నాటి పద్ధతులు, ఆచార వ్యవహారాలు కొనసాగిస్తుంటారు. విద్యుత్ ఉండదు, టీవీలు, సెల్ ఫోన్ల గురించి ఆలోచనే ఉండదు. ఇక్కడి వాళ్ళంతా ప్రకృతి ఒడిలోనే జీవిస్తున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 మంది భక్తులకు అన్నప్రసాదాలు, ప్రతిరోజు భగవద్గీత, భాగవతంపై అవగాహన చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. 2018 జూలైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆదేశాలపై భక్తి వికాస్ స్వామి సారథ్యంలో హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కూర్మ గ్రామం ఏర్పడింది. ఎలాంటి ఆధునిక పోకడలకు పోకుండా కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని ఇక్కడ వాళ్ళంతా నిరూపిస్తున్నారు. గ్రామంలోని వాళ్ళంతా ఉమ్మడిగానే వ్యవసాయం చేస్తారు. విత్తింది మొదలు కోత కోసే వరకు కలిసే పనిచేస్తారు. బట్టలు కూడా వారే నేస్తారు, కుట్టుకుంటారు కూడా. కూర్మ గ్రామంలో మందిరానికి ఎవరో దుండగులు నిప్పు పెట్టడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ కూర్మ గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆధ్యాత్మిక శ్రీ కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కూర్మ గ్రామ సభ్యులు ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజ చేస్తారు. అనంతరం దీపాలు ఆర్పివేసి వెళ్ళిపోతామని చెప్పారు. బహుశా దీపం నుంచి వచ్చిన నిప్పురవ్వ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. ఇప్పటికే ప్రమాద స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పరీక్షల నిమిత్తం పంపించాం. సాంకేతిక ఆధారాలను బట్టి అన్ని కోణాల్లో ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ఆధ్యాత్మిక గురువులు, భక్తులు తీవ్రంగా స్పందించారు. కూర్మ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.